ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య వల్ల ఇటు అమెరికాకు కానీ అటు ఇజ్రాయెల్కు కానీ పెద్దగా ప్రయోజనం ఉండదని మిడిల్ ఈస్ట్ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఖమేనీ హత్య రాజకీయంగా ఇరు దేశాల నాయకులకు తాత్కాలికంగా లబ్ధి చేకూరవచ్చేమో కానీ దీర్ఘకాలంలో వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఖమేనీ నాయకత్వాన్ని కూలదోసి అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది వారి లక్ష్యం. అయితే మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఈ వ్యూహం ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదని గత చరిత్ర తిరగేస్తే తెలుస్తోందంటున్నారు అనలిస్టులు. ఇక వారి అభిప్రాయం ఏంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని గత శనివారం నాడు అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ కలిసి బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి దారుణంగా హత్య చేసింది. అయితే ఇటు అమెరికా కానీ అటు ఇజ్రాయెల్ కానీ ఇరాన్లో వారనుకున్న లక్ష్యం సాధించలేరని చెబుతున్నారు. ఖమేనీని వ్యూహాత్మకంగా గద్దెదించి అక్కడ తమకు అనుకూలమైన వారిని అందలం ఎక్కించాలనేది ఇటు ట్రంప్ అటు నెతన్యాహు వ్యూహం. అయితే మిడిల్ ఈస్ట్ రాజకీయాలు గమనిస్తున్నవారు మాత్రం వీరిద్దరి వ్యూహాలు ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవని బలంగా నమ్ముతున్నారు. గతంలో జరిగిన ఘటనల్ని వారు ఉదాహరిస్తున్నారు. అయితే ఖమేనీని హత్య చేసినందువల్ల ఇరువురు నాయకులకు తాత్కాలికంగా ప్రజాదరణ పెరుగుతుంది అనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇరానియన్ సుప్రీం లీడర్ని లేపేయడంతో పాటు తాము విజయం సాధించామని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ దీర్ఘకాలంలో వారికి ఇబ్బందులు తప్పవంటున్నారు. 86 ఏళ్ల పండు ముసలి నాయకుడు రేపోమాపో రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్నాడు. తన వారసుడి కోసం అన్వేషణ కూడా మొదలుపెట్టాడు. అనారోగ్యం వల్ల బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ఆయన్ని హతమార్చారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిస్తే రెండు బలమైన శక్తులే. అయితే ఇక్కడ అసలు వాస్తవం ఏంటంటే ఇటు ట్రంప్ అటు నెతన్యాహు ఖమేనీని చంపితే ఇరాన్లో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఏర్పడుతుందని భావించారు. తమకు అనుకూలమైన వ్యక్తిని టెహ్రాన్లో కూర్చోబెట్టాలనే ఆలోచనలో వీరిద్దరు నాయకులు ఉన్నారు. అయితే మిడిల్ ఈస్ట్లో మాత్రం వీరి వ్యూహాలు ఫలించవు. ఎందుకంటే ఒక నాయకుడు పోతే మరో నాయకుడు మరింత రాటు తేలినవాడు బాధ్యత తీసుకుంటాడు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. గత చరిత్రను ఒక్కసారి తిరగేస్తే ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాలు మిడిల్ ఈస్ట్లో నాయకత్వాన్ని మార్చాలని చేసిన ప్రయోగాలు గతంలో ఘోరంగా విఫలమయ్యాయి. చివరకు తుది ఫలితాలు భయంకరంగా తయారయ్యాయి. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుస్సేన్ని అమెరికా భద్రతా దళాలు బంధించి ఆయన్ను ఇరాక్లోని అమెరికా మిత్రులకు అప్పగించింది. వారు సద్దాంని ఉరితీశారు. దీంతో ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్లు ఊపిరి పీల్చుకున్నాయి. సద్దాం పాలనను అంతం చేశామని సంతోషపడ్డాయి. దీంతో ఇరాక్లో ఇరాన్కు అనుకూలమైన శక్తులు అధికారం చేపట్టడం ద్వారా తిరిగి అమెరికాకు, ఇజ్రాయెల్కు నిరాశే మిగిలింది. ఇక అసలు విషయానికొస్తే అమెరికా అనవసరంగా సద్దాం హుస్సేన్ ఉసురు తీసింది. సద్దాం వద్ద కెమికల్ వెపన్స్ అంటే రసాయన ఆయుధాలు ఉన్నాయని చెప్పి ఆయన్ను అంతమొందించే వరకు నిద్రపోలేదు. తీరా చూస్తే ఇరాక్ వద్ద రసాయన ఆయుధాలు లేవని తేలింది. మరి ఆయన్ను అంతమొందించడానికి రసాయన ఆయుధాలు ఉన్నాయని ముద్రవేసి ఆయన్ను ఉరికంభం ఎక్కించింది. ఇక తాజాగా వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో విషయానికొస్తే వెనిజులా నుంచి అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని ఆరోపించి ఆయన్ను అరెస్టు చేయించి న్యూయార్క్కు తరలించింది. ఇప్పుడు ఆయన న్యూయార్క్ జైల్లో మగ్గుతున్నాడు. వాస్తవానికి వెనిజులా ఆయిల్పై ట్రంప్ కన్నేసి దోచుకోవడానికి తప్పుడు ఆరోపణలు గుప్పించి మదురోను దారికి తెచ్చుకున్నాడు. ఇక ఇరాక్లో సద్దాంను దారి నుంచి తప్పించుకున్న తర్వాత పరిస్థితులు ఏ మలుపు తీసుకున్నాయో బహిరంగ రహస్యమే. ఇరాక్లో ఐఎస్ఐఎల్ లేదా ఐసిస్ కొత్తగా తెరపైకొచ్చింది. అబూ బకర్ అల్ బగ్దాదీ మిడిల్ ఈస్ట్ని గడగడ వణికించాడు. బగ్దాదీ వేలాది మంది అమాయకుల్ని ఊచకోత కోశాడు. వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు. ఐసిస్ దారుణాలు పెచ్చుమీరిపోవడంతో మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్లారు. వారిలో చాలా మంది అమెరికాకు, ఇజ్రాయెల్ మిత్రదేశం యూరోప్కు వలస వెళ్లారు. ప్రస్తుతం యూరోప్లో ఎక్కడ చూసినా సిరియా నుంచొచ్చిన వలసవాదులు కనిపిస్తున్నారు. ఇక పారిస్లో కూడా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినవారు కనిపిస్తున్నారు. కుప్పలు తెప్పలుగా వస్తున్న వలసల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లబో దిబోం అంటున్నారు. ఇక పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ గురించి చెప్పుకోవాల్సిందే. 2000వ సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ హమాస్ నాయకుల్ని హత్య చేస్తూ వస్తోంది. 2004లో హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ని దారుణంగా చంపేసింది. అటు తర్వాత వచ్చిన ఆయన వారసుడు అబ్దుల్ అజీజ్ రాంటిసీని చంపారు. ఆయన మితవాదిగా పేరుపడ్డారు. ఆ తర్వాత హమాస్, ఇజ్రాయెల్కు యుద్ధం మొదలైన తర్వాత హమాస్ నాయకుడు ఎహ్యా సిన్వార్ను చంపేసింది. ఇక సిన్వార్ విషయానికొస్తే ఆయన్ను హెడ్ ఆఫ్ గాజాగా ఎన్నుకున్నారు. అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్పై దాడికి ఆయనే ప్లాన్ చేశారు.
ఆ తర్వాత యుద్ధం జరుగుతున్న సమయంలో గాజాలో ఒక పాడు భవనంలో ఉన్న సిన్వార్ని ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ కనుగొని డ్రోన్లతో లేపేసింది. ఇక హెజ్బుల్లా నాయకుడు హసన్ నాస్రల్లా విషయం గురించి తెలిసిందే. హమాస్కు మద్దతుగా ఆయన ఇజ్రాయెల్పై భారీ ఎత్తున దాడులకు తెగబడ్డారు. బీరూట్లో ఆయన బంకర్లో ఉన్నాడని తెలుసుకున్న ఇజ్రాయెల్ వెంటనే యుద్ధ విమానాల్ని బీరూట్లో పంపించి నాస్రల్లా నివసిస్తున్న భవనంపై బంకర్ బస్టర్ బాంబులతో లేపేసింది. ఇక హసన్ నాస్రల్లా హెజ్బుల్లాను బాగా విస్తరించారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన అబ్బాస్ అల్ ముసావీని కూడా ఇజ్రాయెల్ లేపేసింది. అయితే గత 2.5 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ఇటు గాజాలో అటు బీరూట్లో వేలాది మందిని ఊచకోతకొస్తుంది. ఇక గాజాలో ఏకంగా 70,000 మంది పౌరుల్ని ఇజ్రాయెల్ చంపింది. అగ్రనాయకత్వాన్ని లేపేసింది. అయినా అక్కడ పట్టు సాధించలేకపోయింది. ఇప్పటికీ అడుగడుగునా ఇజ్రాయెల్ని పాలస్తీనా పౌరులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ స్టార్మ్ బిఫోర్ కామ్ పరిస్థితి అలా ఉంది. ఇక ఇరాన్ విషయానికొస్తే ఖమేనీ స్థానంలో ఎవరొచ్చినా మరోమారు అణుశుద్ధికి సంబంధించిన అంశంపై చర్చకొస్తే ఆయన కూడా ఖమేనీ బాటలోనే పయనిస్తాడు. ఆయన కంటే మరింత మొండిఘటం కూడా రావచ్చునని చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్, అమెరికాలో రెండూ కలిసి ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చాలని గట్టి ప్రయత్నం చేశాయి. ఒకవేళ ప్రభుత్వం కూలినా పాత అనుభవాల్ని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఇరాక్, లిబియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ అలాంటి పరిస్థితులే రావచ్చు. ఒకవేళ ఇరాన్లో శాంతి భద్రతలు అదుపు తప్పితే అమెరికా దాని మిత్రపక్షాల్ని అలాగే యూరప్కు కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ఖమేనీని అంతమొందించినందుకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్కు పెద్ద ప్రయోజనం ఏమీ ఒనగూరలేదు. అయితే నెతన్యాహుకు మాత్రం లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖమేనీని హత్య చేసి హీరో అయినందువల్ల ఆయన రాజకీయంగా లబ్ధి పొందవచ్చు. ఆయనకు ఈ హత్య రాజకీయంగా ఊపిరిపోసినట్లే. లేదంటే ఆయనపై 4 అవినీతి ఛార్జీలు నమోదయ్యాయి. ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చేది. అయితే నెతన్యాహుకి మాత్రం ఖమేనీ చావు అనుకూలమైన అంశమే. కానీ ట్రంప్ విషయానికొస్తే ఆయనకు పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు. 86 ఏళ్ల పండు ముసలివాణ్ణి చంపి నువ్వు సాధించింది ఏంటి అని అమెరికా ప్రజలే ఆయన్ను నిలదీస్తున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలో ఇరాన్పై దాడిని 75% మంది ప్రజలు వ్యతిరేకించారు. కేవలం 25% మంది మాత్రమే ట్రంప్కు అండగా నిలిచారు. ప్రస్తుతం అమెరికాలో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. సామాన్య మానవుడి జీవితం దుర్భరమైంది. ముక్కుపిండి మా నుంచి పన్నులు వసూలు చేసి ఎక్కడో సుదూర దేశంలో బిలియన్ల కొద్దీ డాలర్లు యుద్ధం పేరుతో ఖర్చు చేస్తావా? ఇరాన్తో మనకు ఎలాంటి రిస్క్ లేదు కదా అని నిలదీస్తున్నారు. ఇక సాధారణ అమెరికన్ మాత్రం ఇది ఇజ్రాయెల్ వార్ అని అంటున్నాడు. ఒక విదేశీ ప్రధానమంత్రి రాజకీయ మనుగడ కోసం ఇంత ఖరీదైన యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని అమెరికా ప్రజలు ట్రంప్ని నిలదీస్తున్నారు. 86 ఏళ్ల పండు ముసలివాడు. మీరు చంపకపోయినా ఆయనే రేపో మాపో పోయేవాడు. అలాంటి వ్యక్తిని చంపి సాధించిందేంటి అని ట్రంప్ తీరును అమెరికా పౌరులు తప్పుపడుతున్నారు. ఖమేనీని చంపినందుకు నెతన్యాహు రాజకీయంగా లబ్ధి పొందిన ట్రంప్కు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక ట్రంప్కు అత్యంత సన్నిహిత గల్ఫ్ దేశాలు మాత్రం ఇరాన్ కోపాగ్నికి మాడి మసైపోతున్నాయి. వారి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. మరి ట్రంప్ మరోమారు గల్ఫ్ దేశాలకు అండగా దిగి ఇరాన్పై బాంబులు వేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.